నమ్మకముంచువాడు వర్ధిల్లేటువంటి వాడుగా. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 25వ వచనములో ఎవరైతే నమ్మిక ఉంచుతారో రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లేటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యందు నమ్మకముంచాడు, నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. కనుకనే ఆయన వర్ధిల్లాడు. ఎలా వర్ధిల్లాడు అంటే సమాధిని సహితము జయించి వర్ధిల్లాడు, మరణమును జయించి వర్ధిల్లాడు, సజీవుడుగా తిరిగి లేచి వర్ధిల్లాడు. నమ్మకమైనటువంటి సాక్షిగా నిలపబడినటువంటి వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. 28వ అధ్యాయం సామెతలు 20వ వచనంలో మనం చూస్తే, మనము నమ్మితే గనక వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. ఎవరైతే నమ్ముతారో వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైన కార్యం ఉండదిక. వర్ధిల్లేటువంటి వాడుగా దేవుడు నిన్ను చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అట్టి రీతిగానే వర్ధిల్లునట్లుగా చేశాడు. దేవుని స్తోత్రం. అలాగనే దీవెనలతో నింపివేశాడు. ఏ దీవెనలు? మెండుగా దీవెనలు, మామూలు దీవెనలు కాదు. ఏమని రాయబడింది అక్కడ? మెండుగా కలుగును, అంటే సమృద్ధిగా కలుగును. ఏదైతే కోరుకుంటున్నావో ఆ దీవెనలు దేవుడు నీకు అందించేవాడుగా ఉన్నాడు. కనుక నమ్మకమైన సాక్షిగా యేసుక్రీస్తు ప్రభువారు రుజువు చేయబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట మనము గమనిస్తే, ఈయన నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడుగా ఉంచబడ్డాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు అనంటే నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై కార్యములలో నమ్మకమును గల ప్రధాన యాజకుడగు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైన ప్రధాన యాజకుడకు నిమిత్తము మన పాపములన్నింటినీ తీసివేయడానికి ఆయన ఏమయ్యాడనంటే అన్ని విషయములలో శోధించబడ్డాడు, శ్రమపడ్డాడు. అన్ని విషయంలో ఏమయ్యాడు ఆయన? 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందినవాడుగా ఉన్నాడు. ఈ నమ్మకమైన సాక్షి అనే క్రీస్తు ప్రభువారు ఏమయ్యాడు అనంటే తాను శోధింపబడి శ్రమ పడ్డాడు. దేవుని స్తోత్రం. ఎవరి నిమిత్తం ఇది? ప్రధాన యాజకుడుగా నమ్మకమైన వాడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి. ఎందుకని? మీకు ఏమర్థమైంది అక్కడ? ఆయన శోధింపబడ్డాడు కాబట్టి. ఆయన శోధింపబడ్డాడు కదా, మనకి ఎలా సహాయం చేస్తాడు? ఆయనే శోధింపబడ్డాడు, మనకి ఎలా సహాయం చేస్తాడు? రోగి మహావైద్యో అన్నారు. ఏంటి? ఎందుకంటే ఆ రోగం ఉన్నటువంటి వాడు దాని మీద ఫుల్గా రీసెర్చ్ చేసేసినవాడు. నీకు ఏదైనా ఇక్కడ నొప్పి వస్తుందని చెప్పావు అనుకో, ఆ నొప్పి అనుభవించినటువంటి వాడు ఈ నొప్పి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిందా అని అడుగుతాడు. వచ్చింది. అలాగే వెనక్కి నొక్కిందా? నొక్కింది. అయితే ఇది అదే అంటాడు ఆడు. ఎందుకంటే ఆడికి అది వచ్చింది కాబట్టి, దాని మీద బాగా ఆడికి అనుభవం ఉంది కాబట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారనంటే శోధించబడి శ్రమపడ్డాడు కనుక దాని మీద ఆయనకి ఏమొచ్చింది? అనుభవం వచ్చేసింది. ఆ శ్రమలో నుంచి ఎలా జయించాలో, ఆ శ్రమను ఎలాగా విడుదల చేయించుకోవాలో, నేను శోధించబడి శ్రమను పొందాను కనుక మీరెవరైనా శోధించబడేవారు ఉంటే ఎలా బయటకు రావాలో నేను చెబుతాను. చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుని మహిమ. ఎలా శోధించబడ్డాడు ఆయన? యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. 28వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, సియోనులో
పునాదిగా ఒక రాయిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి. అది పరిశోధించబడిన రాయి. ఏ రాయి చెప్పండి? ఇది రాయి అంటే మనందరం అస్తమానం చెప్పుకునే మాట, అస్తమానం ఏంటి? ఆ రాయి యేసుక్రీస్తు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే ఈ రాయి ఏమైంది? పరిశోధించబడినటువంటి రాయి. అక్కడ 4 రాళ్ళు చూస్తాం. మొదటిది ఏంటి? పునాది రాయి. రెండవది పరిశోధించబడిన రాయి. మూడవది అమూల్యమైన రాయి. నాలుగవది బహుస్థిరమైన మూలరాయి. దేవునికి స్తోత్రం. ఇది పరిశోధించబడి ఏమైంది? అమూల్యమైన రాయిగా మార్చబడింది. పునాదిని వేశాడు. ఎక్కడా? సియోనులో అనాదిగా పునాది రాయి వేసిన వాడను నేనే. ఆది కాండము 28వ అధ్యాయము 18వ వచనము. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయి తీసి స్తంభముగా నిలిపి. అంటే స్తంభంగా నిలపాలంటే ఏం చేయాలి? అప్పుడు దాకా తలగడగా వాడబడినటువంటి ఈ రాయి అంటే ఎలా పరిశోధించబడింది, ఎలా పరిశీలించబడింది, ఎలా శోధించబడింది, ఎలా శ్రమపడింది అని అంటే రాత్రంతా యాకోబుకు తలగడగా మారినటువంటి ఈ రాయి అనే క్రీస్తు ప్రభువారు ఉదయం అయిన తర్వాత అదే రాత్రిని యాకోబు ఏం చేశాడనంటే ఒక గొయ్యి తవ్వాడు. రాయిని పాతాలంటే ఏం చేయాలి? గోతిని తవ్వాలి. తవ్వి దానిలో ఏం చేశాడు? ఈ రాయిని స్తంభంగా వేశాడు, పునాది రాయిగా వేశాడు. చెప్పాలి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ రానును ఎక్కినప్పుడు కల్వరి కొండ మీద గొయ్యి తీయబడి ఆ గోతిలో శిలువను పాతినటువంటి సందర్భం ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. శిలువ ఏమైంది? శరణుగా మారిపోయింది. ఇక్కడ యాకోబు జీవితంలో కూడా పునాదిగా ఒక రాయిని వేశాడు. క్రీస్తు అనేటువంటి ఆ పునాది రాయి అక్కడ వేయబడింది. కల్వరి కొండ మీద క్రీస్తు అనేటువంటి యేసు స్వామి శిలువ మ్రాను మీద పాతి పెట్టబడ్డాడు. ఈ శిలువ లోక మానవుల యొక్క పాపముల నుంచి విడుదల చేయడానికి కారణంగా మారింది. ఇక్కడ అదే పరిస్థితులలో బాధలు, భయములు, వ్యాధులలో ఉన్నటువంటి యాకోబు జీవితములో ఈ రాయి పునాదిగా వేయబడింది. పరిశోధించబడుతున్నటువంటి రాయి. నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు అనంటే ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మాత్రమే కాదు నమ్మకమైన సాక్షి. పాత నిబంధన కాలములో కూడా అనాది నుండి యేసుక్రీస్తు ప్రభువారే ఆయా సమయాలలో తన బిడ్డల జీవితాలలో ఏ రీతిగా ఆయన కొనుపరచబడ్డాడు, వారి జీవితాల్లో ఎలాగైతే వెలుగును నింపాడు అనే సందర్భాలు చూస్తే ఈ రాయి పరిశోధించబడి శ్రమపడినటువంటి రాయిగా మనము చూస్తూ ఉన్నాము. పాతి పెట్టబడినటువంటి పునాది రాయి. అక్కడ బీజం వేయబడింది. క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలియాగమునకు, యజ్ఞమునకు కల్వరి కొండ మీద గోయి తీసి అందులో పాతి పెట్టబడడానికి అక్కడ పునాది రాయి వేయబడింది యాకోబు చేతుల మీదుగా. ఎవరిలో నుంచి అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించబడతారో అదే జనాంగమునకు అధిపతిగా ఉన్నటువంటి యాకోబు ద్వారా ఈ పునాది రాయి అనేటువంటి శిలువ అక్కడ వేయబడింది. వేయబడమే కాదు కానీ దాని మీద యాకోబు ఏం వేశాడు అనంటే నూనెను తీసుకుని దాని మీద పోశాడు. నూనెను తీసివేశాడు అనగా అభిషేకించాడు, అనగా అభిషక్తుడు. యేసు అనగా రక్షకుండు, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థము కనుక అక్కడ ఆయన వేసినటువంటి ఆ తైలం అనేటువంటి నూనె యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ ప్రతిష్ఠించింది కనుక సియోనులో పునాదిగా రాయిని వేసిన వాడను నేనే. క్రీస్తు అనేటువంటి ఈ రాయిని అక్కడ ప్రతిష్ఠించాడు పునాది రాయిగా. తరువాత ఈ రాయి ఎలా మారింది అనంటే పరిశోధించబడిన రాయిగా మారింది. అందరి జీవితాలలో పరిశోధించబడినటువంటిగా ఉంది.
ఇదే యాకోబు ఏమంటాడు అంటే, ఇదిగో ఈ రాయి మనకు సాక్షిగా ఉంటుంది అంటాడు. ఆదికాండం 31వ అధ్యాయము 44-45 వచనాలు మనం చూస్తే, ఆయన ఒక స్తంభమును అక్కడ పాతాడు. నేనును నీవును నిబంధన చేసుకుందుము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబు ఉత్తరం ఇయ్యగా, ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలవబెట్టి, దేవుని స్తోత్రం. ఈ స్తంభము దేనికి మారిపోయింది? ఇప్పుడు సాక్షి స్తంభముగా మారిపోయింది. అనగా నమ్మకమైన సాక్షి అనేటువంటి క్రీస్తు ప్రభువారే ఒక సాక్షి స్తంభముగా నిలవబడ్డాడు. అక్కడ వారి మధ్య జరిగిన ఒప్పందమునకు ఒక ప్రత్యక్ష సాక్ష్యముగా ఆయన ఉన్నాడు. ఈయన పరిశోధించబడుతూనే ఉన్నాడు, పాతి పెట్టబడుతూనే ఉన్నాడు, అందరి జీవితాలలో వెలుగును నింపడానికి ప్రయాసపడుతూనే ఉన్నాడు, శ్రమ పడుతూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇది పరిశోధించబడినటువంటి రాయి. ఇప్పుడు ఈ రాయి ఏమైంది అంటే అమూల్యమైన రాయిగా మారింది. దేవుని స్తోత్రం. అమూల్యమైన రాయి అనంటే వెలకట్టలేనటువంటి రాయి. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్త సమర్పణకై, ఆయన బలియాగమునకై ఎవరైనా విలువ కట్టగలరా అనంటే ఈ లోకములో ఎవరు దానికి విలువ కట్టలేరు. నీ కొరకై నా కొరకై బలియాగమైపోయినటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ యజ్ఞమునకు ఎవరైనా ఇది సరిపోతుంది అని చూపించగలిగితే అది ఏమాత్రమో దానికి సరిపోయేది కాదు. ఆయన దరిదాపులకు కూడా రావడానికి దానికి అవకాశము లేదు. నన్ను రక్షింప మరణం పొందియు సమాధి, నన్నటికి నీ గెలిచియున్న ప్రభువునందు నున్న విశ్వాసంబే నాకు నుత్సవంబును కలుగచేయును. చిన్నగు నా ప్రభువునికెవ్వరు సిలువబడ్డ యేసుక్రీస్తే అని మనం పాడుకుంటున్నామే. దీని యొక్క భావములో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, నన్ను రక్షింప మరణం పొందియు సమాధి, నన్నటికి నీ గెలిచి ఉన్న ప్రభువునందు నున్న విశ్వాసంబే నాకు ఏం చేస్తుంది? నుత్సవంబును కలుగజేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ వాక్య భాగాన్ని కనుక మనము గమనిస్తే కనుక నాకు ఈ శ్రేష్టమైనటువంటి అమూల్యమైన రాయి యేసుక్రీస్తు ప్రభువారే, వెలకట్టలేని రాయి. నిన్ను వెల ఇచ్చి విడిపించినటువంటి రాయి ఇది. నీ పాపములకు వెల ఇచ్చి నిన్ను విడిపించినటువంటి రాయి ఇది. వెలకట్టలేని రాయి, అమూల్యమైనటువంటి రాయి. కానీ ఈ రాయి ఏమైందనంటే సజీవమగు రాయియునగు ప్రభువునొద్దకు మనము ఏం చేయాలి? చేరిన వారమై అంటాడు. చదువుకుందాం ఒకసారి. ఎక్కడికి చేరాలి? అమూల్యమైనటువంటి రాయి. 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. మీరును సజీవమైన రాళ్ళవలే నుండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం పైనుంచి చదవమ్మా. అమూల్యమును సజీవమునైనా రాయియగు. ఎవరి రాయి? అమూల్యమును సజీవమునునైనా రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై మనం కూడా ఎలా మారాలి? సజీవమైన రాళ్ళ వలె మార్చబడాలి. ఈ నమ్మకమైన సాక్షి అనేటువంటి ఈయన పరిశోధించబడుతున్నాడు. పాత నిబంధనలో తలగడగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు జీవితంలో నీళ్లు ఇవ్వబడేటువంటి బండగా మార్చబడ్డాడు. మోషే గారు కూర్చున్నప్పుడు ఆయన కింద ఒక సింహాసనంగా మార్చబడ్డాడు. దావీదు చేతిలో రాయిగా మార్చబడ్డాడు. దానియేలు గ్రంథములో చిట్ట చివరిగా ఒక రాయి, చేతి సహాయం లేని రాయి, ఆ బొమ్మను ధ్వంసం చేసినట్లుగా క్రీస్తు ప్రభువారే ఆ రాయి అయి ఉన్నారనే విషయాన్ని మనము గమనించాల్సిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారే ఇశ్రాయేలు జీవితములో
పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఆయన అన్ని విషయాలలో పరిశోధించబడినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. కనుకనే ఆయన ఏ రాయిగా మారాడనంటే అమూల్యమైన రాయిగా మారాడు. ఈ నమ్మకమైన సాక్షి పాత నిబంధనలో ఆయన పరిశోధించబడి శ్రమపడిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ అమూల్యమైన రాయి ఏమైంది అని అంటే బహు స్థిరమైన పునాది రాయి అనేటువంటి మూలరాయిగా మారిపోయింది. చెప్పకొట్టే దేవుని మహిమ పడతాం, హల్లెలూయా. అమూల్యమైన రాయి నుంచి ఎక్కడికి వచ్చింది మరలా? ఇది బహు స్థిరమైనటువంటి మూలరాయిగా మారిపోయింది. 28:16 యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు బహుస్థిరమైనటువంటి మూలరాయిగా మారిపోయింది. పునాది అయిన మూలరాయి అనగా సార్వత్రిక క్రైస్తవ ప్రపంచమునకు ఒక బలమైనటువంటి పునాది రాయిగా మార్చబడింది. నా మీద నీ సంఘాన్ని, నా సంఘాన్ని కడతానని నీ మీద అన్నాడు. పేతురుతో నువ్వు బండవు అన్నాడు. అనగా క్రీస్తు ప్రభువారు అనేటువంటి ఈ బండకు మొట్టమొదటి పునాది రాయిగా పేతురును దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉంచాడు. ఇప్పుడు మనమందరం సజీవమైన రాళ్ల వలె పునాది కట్టబడి రూపాంతరము చెందుతూ ఉన్నాము. ఒక దేవాలయముగా మార్చబడుతున్నాము. దేవాలయమునకు అధిపతిగా యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైన రాయి అనే రూపమును ఆయన, సజీవమైన రాయి అనే రూపమును ఆయన సంతరించుకుంటూ ఉన్నాడు. చప్పలకొట్టి దేవుణ్ణి మహిమపడతాం, హల్లెలూయా. మనము గమనిస్తే బైబిల్ గ్రంథములో నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు ఒకడున్నాడు అంటాడు. ఆయన పేరు ఏం పేరునంటే మోషే. సంఖ్యాకాండములో మనం చూసినప్పుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు 12వ అధ్యాయం 7వ వచనములో, 12వ అధ్యాయము 7వ వచనములో నా ఇల్లంతటిలో కూడా ఏమై ఉన్నాడు అనంటే నమ్మకమైన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, 3:5. సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. చదువుకుంటూ వెళ్దాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీదనగా దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు. అంటే ఆ ఇంట్లో ఎవరైనారు? చాలామంది ఉండొచ్చు. ఇంట్లో ఎవరుంటారు? తన ఇంటిలో అందరూ ఉన్నారు, విశ్వాసులు అందరూ ఉన్నారు, ఆయన బిడ్డలైన వారు అందరూ ఉన్నారు. వారందరిలో కూడా మోషేని ఏమంటున్నాడంటే దేవుడు నమ్మకమైన వాడు అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి ఏమని రాయబడి ఉంది? కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, అంటే ఇంటిలో ఉన్న వారిలో ఒకడు నమ్మకస్తుడు మోషే. అయితే ఇంటిలో ఉన్న వారందరి మీద నమ్మకస్తుడు ఎవరయ్యానంటే యేసుక్రీస్తు ప్రభువారు. చప్పలకొట్టి దేవుని మహిమపద్దాం, హల్లెలూయా. ఇంటిలో ఉన్న వారందరికంటే నమ్మకమైనటువంటి వాడు మోషే అయితే ఆ ఉన్నవారందరి మీద, అనగా ఆ ఇంటి మీద నమ్మకమైనటువంటి సాక్షి ఎవరయ్యానంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారే నమ్మకమైనటువంటి శ్రేష్టమైనటువంటి సాక్షిగా ఆయన ఉన్నాడు. అమూల్యమైనటువంటి సాక్షి సమూహముగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రకటన 3వ అధ్యాయం 14వ వచనం అంటాడు కదా, ఈయన నమ్మకమైన సాక్షి మాత్రమే కాదు కానీ సత్య సాక్షి అని అంటాడు. దేవుని స్తోత్రం. ఏమై ఉన్నాడు ఆయన? నమ్మకమైనటువంటి సత్య సాక్షిగా కనిపిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన స్టేజ్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. నువ్వు నమ్మకంగా ఉన్నావా దేవునికి? యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. మాత్రమే కాదు, సత్య సాక్షిగా ఆయన నిలవబడ్డాడు. నువ్వు ఆయనకు నమ్మకమైన సాక్షిగా ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతోటి. నమ్మకమైన సాక్షిగా నువ్వు ఉన్నావా? నీ సాక్ష్యము ఎంత గొప్పగా కనిపిస్తుంది ఈ లోకంలో.
నీ గురించి ఈ లోకం ఏమని చెబుతుంది? నమ్మకమైన, నిజమే, దేవునికి నమ్మకమైన బిడ్డ. ఆయన నమ్మింది మొదలుకొని నేటి వరకు మరలా వెనకడుగు వేయలేదు ఈ బిడ్డ. ఏనాడు దేవునికి దూరం కాలేదు ఈ బిడ్డ అని ఈ లోకం నీ గురించి సాక్ష్యం చెబుతుందా? కుమారుడు తన తండ్రి యొక్క మాటకు నమ్మకము ఉంచినటువంటి వాడుగా, ఒక గొప్ప సాక్షిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంచబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14 వచ్చును అంటాడు కదా, ఒక ప్రత్యేకమైన మాట చదువుకుందాం. 17 వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రె పిల్ల తనతో కూడా ఉండినటువంటి వారు, అంటే గొర్రె పిల్లనగా క్రీస్తు ప్రభువారు, క్రీస్తు ప్రభువారితో పాటుగా ఉండినటువంటి వారు ఏంటండి? పిలవబడినటువంటి వారు. రెండవది ఏర్పరచబడినటువంటి వారు. మూడవది ఏమిటయ్యానంటే నమ్మకమైనటువంటి మంచి దాసుడా అనేటువంటి అంతస్తులో ఉన్నవారు గనుక ఎవరిని జయించాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. ఎవరి యొక్క సహకారం అయ్యానంటే పిలువబడిన వారు, ఏర్పరచబడినటువంటి వారు. మూడవది నమ్మకమైనటువంటి వారు. అనగా నువ్వు నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఆయన కోసం నువ్వు ఉంటే ఆయనతో పాటుగా నువ్వు కూడా పోరాటములో ఉండి లోక సంబంధమైనటువంటి విషయములన్నీ జయించే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించు వాడై ఉన్నాడనే సత్యాన్ని గమనించాల్సిన వారమైనాం. కనుక ఆయన ఏమై ఉన్నాడనంటే తండ్రికి నమ్మకమైనటువంటి సాక్షిగా ఉన్నాడు. బైబిల్లో చూస్తే నమ్మకమైనటువంటి వారు మరి 7 కనిపిస్తారు. మోషే గారు కాకుండా దానియేలు గారు ఉన్నాడు, నమ్మకస్తుడు అనేటువంటి మాట. పౌలు గారు నమ్మకస్తుడు, ఒనేసిము నమ్మకస్తుడు, తుకీకి నమ్మకస్తుడు, ఎపఫ్రా నమ్మకస్తుడు, తిమోతి నమ్మకస్తుడు. వీళ్ళందరినీ గురించి ఏమి రాయబడిందంటే నమ్మకస్తుడైనటువంటి వాడు, నమ్మకమైనటువంటి దాసుడు, నమ్మకమైనటువంటి సేవకుడు అని వీరి గురించి చక్కని మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నావు. కనుక నువ్వు నమ్మకమైన వాడవుగా ఉన్నావా? నీ దేవుని చేత నమ్మకమైన మంచి దాసుడా అని నువ్వు పిలువబడుతూ ఉన్నావా? పిలువబడితే ఆయనతో పాటుగా పోరాటము చేసేటువంటి సైన్యములో నమ్మకమైన వారిలో నువ్వు కూడా ఒకడవుగా ఉంటావు. పిలువబడిన వారిలో ఒకడవుగా ఉంటావు. ఏర్పరచబడిన వారిలో ఒకడవుగా ఉంటావు. అట్టి ధన్యత, దీవెన నమ్మకమైన సాక్షి, సత్య సాక్షిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారికి నీవును అట్టి సహకారిగా ఉండి జయించుకుంటూ వెళ్ళే ధన్యత మనకిచ్చి నడిపించునుగాక. ఆమె మహోన్నతుడాన్ని కొందరు మాతో మాట్లాడతాను, రావాల్సిన దీవెనలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి.